కాన్ఫిడెన్స్కు ఈగోకి మధ్యన ఒక చిన్న లేయర్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుందండి. ఏదైనా ఒక పనిని చేయగలను, ఆ ఎబిలిటీ అంటే చేసే గుణాన్ని, చేసే స్కిల్స్ని చెప్పగలగడం కానీ చేయగలగడం కానీ అనేది కాన్ఫిడెన్స్తో కూడుకున్న లక్షణం. పైగా రిజల్ట్ పైన తను ఫేత్గా వెళ్తాడు. తనకున్న స్కిల్స్ టాలెంట్ యూజ్ చేసుకుంటూ నేను ఈ రిజల్ట్ సాధించగలను, ఇదే వస్తుంది అన్న ఒక నమ్మకంతో చేసే పనే కాన్ఫిడెన్స్. ఈగో అలాంటిది ఎట్లా అంటే ఇది ఒక తనకున్న ఎబిలిటీస్ని కొద్దిగా సెల్ఫ్ ఇన్ఫ్లేటెడ్గా నేను మాత్రమే చేయగలను అన్న ఒక థాట్కి గురయ్యాడు అనుకోండి, ఇది ఒక ఈగో రిప్రజెంటేషన్ చేస్తుంది. జనరల్గా సైకియాట్రీలో చెప్పాలంటే మా యొక్క మానసిక విజ్ఞాన శాస్త్రంలో ఈగో అనేది నీకున్న వేరియస్ ఇన్స్టింక్ట్స్ అంటే వేరియస్ యొక్క రియాక్షన్ అయ్యే గుణాలని కంట్రోల్ చేసుకుంటూ సొసైటీ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుందో లేకుంటే ఆ టాస్క్ ఏ రకమైన బిహేవియర్ని ఎక్స్పెక్ట్ చేస్తుందో వాటిని అదుపులో కంట్రోల్ చేసుకుంటూ ఎగ్జిక్యూట్ చేసే ఒక గుణాన్ని ఈగో అంటాం. సో ఇటువంటి ఈగో మనకు రాను రాను ఇది ఒక సెల్ఫ్ ఇంపార్టెన్స్కే ఎక్కువ ఇచ్చారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో పాటు సెల్ఫ్ ఇంపార్టెన్స్ ఎక్కువైపోతూ వస్తున్నప్పుడు మనకు దాన్ని ఈగో అన్న పదాలు ఎక్కువ వాడుతూ ఉంటాం. సో ఓవరాల్గా కొలాక్యులర్ టర్మ్స్గా చెప్పాలంటే ఈగో కాన్ఫిడెన్స్ అనేది కాన్ఫిడెన్స్ మన పాజిటివ్ పర్సనాలిటీని డెవలప్ చేస్తూ కొత్త కొత్త స్కిల్స్ని టాలెంట్ని పెంచగలిగే ఒక వన్ ఆఫ్ ద మైండ్ ఫంక్షన్స్గా చెప్పవచ్చు. వేరే ద ఈగో అనేది కూడా మైండ్ ఫంక్షన్సే. మనని బేసికల్గా బ్యాలెన్స్ చేసే గుణాన్ని ఈగో అన్న ఒక సైకలాజికల్ కాన్సెప్ట్ ద్వారా మనం హ్యాండిల్ చేస్తాం. ఇది ఎప్పుడైతే సమస్యలు క్రియేట్ చేస్తుందో ఈగో అనేది ప్రాబ్లమ్ సెంటర్గా తయారవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు డీల్ చేసే విధానాన్ని ఒక రకమైన ఒక అప్సెట్ వచ్చింది, ఒక సైకలాజికల్గా ఒక ఐడియాకి ఇంకో ఐడియాకి అగ్రిమెంట్ మనకు రాకపోగా ఒక డిఫరెన్స్ వచ్చాయి అన్నప్పుడు నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తున్నావు ఒక అప్సెట్ని, ఒక ఫ్రస్ట్రేషన్ అనే ఫీలింగ్ వల్ల నువ్వు దాన్ని బిహేవియర్గా రిప్రజెంట్ చేస్తున్నావు, అంటే కోపం యాంగర్ అవుట్బస్ట్ చేస్తున్నావా, లేదు ఆ ఫ్రస్ట్రేషన్ టైమ్స్లో నువ్వు చేసే బిహేవియర్ యాక్టింగ్ అవుట్ అంటే కాస్త వేరే రకంగా సెల్ఫ్ హార్మ్ చేసే పద్ధతులు కానీ, కట్టింగ్ కానీ, లేదంటే బయట నుంచి వెళ్ళిపోవడం అవాయిడెన్స్ అనే పద్ధతులు కానీ ఇలాంటివి ఎక్కువ చేస్తున్నామంటే ఇది నెగిటివ్గా మనకు రిజల్ట్ ఇస్తుంటుంది. లేదు ఈ ఈగో నువ్వు ఎప్పుడైతే నీ సెల్ఫ్ ఇంపార్టెన్స్ తగ్గించుకోకుండా అక్కడున్న డిఫరెన్స్ని ప్రాపర్గా ఎలా ఎగ్జిక్యూట్ చేస్తా అంటే హ్యూమర్గా యాడ్ చేసి నువ్వు కన్విన్స్ చేస్తున్నావా, అది మెచ్యూర్ డిఫెన్స్ మెకానిజం ఈగో యొక్క. లేదు దీన్ని వచ్చిన కోపాన్ని వచ్చిన డిసగ్రిమెంట్ని ఒక పాజిటివ్ టర్న్ చేసేలాగా ఈగో నిన్ను మెయింటైన్ చేస్తుందా, ఒక మంచి పనికి ప్రేరేపించేలాగా ఉన్నాయి అంటే కనుక ఇది మనకు పాజిటివ్ పనిచేసే ఒక ఈగో మెకానిజం అని చెప్పొచ్చు. యూజువల్గా మన దగ్గర మన కామన్ వాడుక భాషలో మనం ఈగోతోటి వచ్చే సమస్యల్ని ఒక టెన్షన్ సంబంధించిన సమస్యలు కానీ, లేకుంటే కోపావేశాలకు ఎమోషన్ గురి చేసే సమస్యలు కానీ, మరీ ముఖ్యంగా కొన్నిసార్లు సైకోటిక్ డిఫెన్స్ మెకానిజం అంటే సైకలాజికల్గా ఒక ఇంటెగ్రేట్ లేని ఒక మనిషి బిహేవియర్ లాగా ఉండే రకంగా ప్రవర్తించారు అంటే కనుక దీన్ని మనం సైకోటిక్ డిఫెన్స్ మెకానిజం అంటే. సో ఈ రకంగా సైకలాజికల్ యొక్క ప్రవర్తనని డైరెక్షన్ చేసేదే ఈగో. దీని ద్వారా నువ్వు ఎలా ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేస్తున్నావా, లేకుంటే దీనివల్ల స్కిల్స్ను గ్రోత్ చేయడానికి ఉపయోగించుకుంటున్నావా అనేది ఈగో ఎలా వాడే పద్ధతి బట్టి తెలుస్తూ ఉంటుంది. వేరే కాన్ఫిడెన్స్ అనేది కంప్లీట్గా ఒక టాస్క్ని దాని యొక్క మైక్రో వాల్యూస్, కంటెంటు, దానికి సంబంధించిన నాలెడ్జ్ నాకు తెలుసు, నేను దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలను స్టెప్ బై స్టెప్ అన్న దాని మీద ఫోకస్ పెట్టి కంప్లీట్ చేయగలను అన్న ఒక గుణం ఉందనుకోండి, అది కాన్ఫిడెన్స్ దారి తీస్తుంది. జనరల్గా కాన్ఫిడెన్స్ అనేది ఎప్పటికి కూడా అప్రిషియేట్ చేసే గుణమే. ఎస్పెషల్లీ పేరెంట్స్ రికగ్నైజ్ చేయాలి. కాన్ఫిడెన్స్ తోటి మనం స్కిల్స్ డెవలప్ చేసేలాగా ఒక ఓపెన్ కమ్యూనికేషన్ చేస్తూ ఉండాలి పేరెంట్స్ అన్న వాళ్ళు. ఈగో ఎప్పుడైతే ఆ పిల్లవాళ్ళలో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది, ఫ్యామిలీలో డిఫరెన్సెస్ క్రియేట్ చేస్తుంది, ఇండివిజువల్గా ఫ్రెండ్షిప్ యొక్క ఇష్యూస్లో కొద్దిగా ఈగో వల్ల కాస్త వీళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, కాస్త అవాయిడెన్స్ అయిపోతున్నారు, ఎమోషన్గా గురైపోతున్నారు అన్నప్పుడు దీన్ని ఫీడ్బ్యాక్ తోటి ఈగో బ్యాలెన్స్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. మరీ ముఖ్యంగా ఒక్కోసారి కంప్లీట్గా అవుట్ ఆఫ్ కంట్రోల్ పోతున్నాయి, లేదంటే ఎక్కువ కాలము ఈ ఈగోతోటి సమస్యలు వస్తున్నప్పుడు ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడం కూడా ఇంపార్టెంట్. సైకాట్రిస్టులు దీనికి సంబంధించిన డిస్కషన్, ఆ సందర్భాలు ఎలా డెవలప్ అయ్యాయి, వీళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు,
ఈ ఈగో యొక్క సమస్యలు ఎలా తయారవుతున్నాయి, ఎక్కడ దారి తీస్తున్నాయి అన్న కౌన్సిలింగ్ తోటి, లేకుంటే ఒక్కోసారి దీన్ని అదుపులో తెచ్చుకోవడానికి కొన్ని మెడిసిన్స్ కూడా దీన్ని వాడుతూ ఈ ఈగోని బ్యాలెన్స్ చేయడం అనేది నేర్చుకోగలిగితే డెఫినెట్గా చైల్డ్ని ఈ ఈగో మంచి పొజిషన్ తీసుకెళ్తుంది.